జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనము ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఏ విషయం గురించి మనం మాట్లాడదామంటే, ఇప్పుడు ఏవైతే మనకి ద్వాదశ రాశులు ఉన్నాయో ఈ యొక్క రాశులకి అలానే లగ్నాలు, ఇప్పుడు ఎలా అయితే మనకి ద్వాదశ రాశులు ఉన్నాయో అలానే లగ్నాలు కూడా ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు మేషరాశి ఉందనుకోండి, మేష లగ్నం ఉంటుంది, వృషభ రాశి వృషభ లగ్నం ఉంటుంది. అలానే మనకి రాశులు అయితే ఎన్ని ఉన్నాయో లగ్నాలు కూడా అన్నీ ఉంటాయి. 12 రాశులు 12 లగ్నాలు ఉంటాయి. ఈ లగ్నాల పరిమాణం ఏంటో ఉండేది అంటే 1 గంట 21 నిమిషం ఉంటుంది. ఈ 1 గంట 20 నిమిషం ప్రతిరోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచి మనకి సాయంత్రం వరకు నైట్ వరకు కూడా మళ్ళీ ఈ ఒక లగ్నాల పరిమాణం, ఒక లగ్నం అయిపోగానే ఇంకొక లగ్నం ఇంకొక లగ్నం ఇంకొక లగ్నం అలాగే మనకి ప్రతిరోజు కూడా ఈ 1 గంట 21 నిమిషానికి లగ్నం మారుతూ ఉంటుందన్నమాట. అయితే దానికి తగ్గట్టుగా మనకి ఆ రోజు తిథి నక్షత్రం ఏమున్నాయో దాన్ని బట్టి మనకి బాగుంటుందా లేదా అనేది ఉంటుంది. ఏ రోజైతే మనం జన్మిస్తామో ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా, ఆ రోజు ఉన్నటువంటి నక్షత్ర ప్రకారంగా మనకి ఏ రాశి వస్తుంది అనేది ఉంటుంది. ఆ రాశిని బట్టి ఏ లగ్నం కూడా ఉంటుంది. ఆ లగ్నాన్ని బట్టి ఏ గోచారం అంటారు. మనం పుట్టినటువంటి తేదీ నక్షత్రం బట్టేసి ఆ రోజు మనకి ఏ నక్షత్రం ఉందో దాన్ని గోచారం అని కింద భావిస్తారు. ఈ గోచారంలో కనుక 12 స్థానాలు, 12 గడులు ఉంటాయి, 12 స్థానాలు అంటారు. ఆ 12 స్థానాల్లో 9 గ్రహాలు ఉంటాయి. ఛాయాగ్రహాలు పోల్చుకుంటే ఛాయాగ్రహాలు పక్కన పెడితే 9 గ్రహాలు మనం భాగిస్తాం. ఈ యొక్క సాంప్రదాయ ప్రకారంగా 9 గ్రహాలు ఏదైతే ఉందో ఈ 9 గ్రహాలు ఏ స్థానంలో ఉంటే వాటి వల్ల ఈ యొక్క రాశి వారికి, ఆ రాశిలో జన్మించిన వారికి, ఆ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో అంటే వచ్చేటువంటి రోజుల్లో ఎలా అవుతారు, నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉంటుందనేది మనం తెలుసుకోవచ్చు. అయితే దానికి భాగంగా కొన్ని దశలు, కొన్ని నక్షత్రాలు, అలానే ఆ నక్షత్రాల్లో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఎలాంటి అదృష్టం వస్తుంది అనేది కూడా ఒక్కసారి మనం గమనించినట్టయితే కనుక, మనం ఎగ్జాక్ట్గా తీసుకున్నట్టయితే అంటే కొన్ని రాశులు మనం అయితే మనం ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి. ఈ కన్యారాశిలో పుట్టినటువంటి వారికి ఏ నక్షత్రాలు వస్తాయి అనేది ఒకసారి చూద్దాము. ఉత్తర, హస్త, చిత్త ఏదైతే నక్షత్రాలు ఉన్నాయో ఏ రోజు మనం పుడతామో దాని ప్రకారంగా మనకి రాశి అనేది ఏర్పడుతుంది. ఈ రాశి కన్యారాశి, అలానే కన్యా లగ్నం కూడా ఉంటుంది. కన్యా లగ్నం అంటే ప్రతిరోజు వస్తుంది. కన్యా రాశి అనేది మనకి తిరుగుతూ ఉండగా వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ రోజు నక్షత్రాలు బట్టి కన్యారాశి వస్తుంది. అంటే ఒక 9 రోజులకు ఒకసారి కన్యారాశి అనేది మనకి రావడం జరుగుతూ ఉంటుంది. 12 రోజులకు ఒకసారి, 9 రోజులకు ఒకసారి అలా కన్యారాశి వస్తుంటుంది. 9 అంటే 27 అట్లా ఉంటుంది అన్నమాట మనకి. అట్లా మనం నక్షత్రాలను బట్టి మనం చూసుకోవాలి. అయితే మనకి చూసినట్లయితే కనుక ఈ కన్యారాశికి ఏ గ్రహం ఏ స్థానంలో ఉండడం వల్ల మనకి చెడు మంచి అనేది చూద్దాం. అయితే మనకి 4వ స్థానం, 8వ స్థానం, 6వ స్థానం, 10వ స్థానం, 12వ స్థానంలో శని భగవానుడు ఉంటే కనుక వీళ్ళకి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనేది మొదలవుతుంది. ఈ కన్యారాశి వారికి శని భగవాని యొక్క ఆ శని ఏదైతే ఉందో అది వీళ్ళకి పరిగణిస్తుంది. అలానే మనకి శుక్ర భగవానుడు శనితో పాటు ఉన్నాడంటే వీళ్ళకి కలత్ర దోషంతో పాటు పెళ్లిళ్ళు కూడా లేటుగా అవుతాయి. అలానే మనకి 2, 6, 8, 10, 12 స్థానాల్లో కుజుడు ఉన్నాడు అంటే ఖచ్చితంగా వీళ్ళకి కన్యారాశి వారికి కుజు దోషం కూడా ఉంటుంది. అలానే మనకి 2, 5, 7, 9 స్థానాల్లో రాహుకేతువులు ఎవరైనా ఉంటే కనుక వీళ్ళకి రాహుకేతు దోషం కూడా ఉంటుంది. అలానే మనకి ఇవన్నీతో పాటు పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం కూడా కనబడుతుంది. అయితే మనకి ముఖ్యంగా ఈ బుధ భగవానుడు 2వ స్థానంలో ఉంటే మరీ మంచిది. అలానే మనకి 2, 5, 3 స్థానాల్లో బుధ భగవానుడు ఉన్న 9వ స్థానంలో బుధ భగవానుడు ఉంటే కూడా చాలా మంచిదని చెప్పొచ్చు. మాటల ద్వారా సంపాదించేటువంటి అదృష్టం ఉంటుంది కన్యారాశి వారికి. డబ్బు సంపాదించడానికి కేవలం కష్టపడకుండా సలహాలు ఇస్తేనే డబ్బు సంపాదించేటువంటి విధి విధానాలు ఉంటాయి కన్యారాశి వారికి. అయితే నేను చెప్పినటువంటి గ్రహాలు ఆ గ్రహస్థితి ప్రకారంగా ఆ స్థానాల్లో ఉంటే మాత్రమే అవుతుంది. అలా కాకుండా గనక వేరే అశుభ దృష్టి గనక ఆ గ్రహాల మీద పడ్డట్టయితే ఖచ్చితంగా ఆ కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. పెళ్ళిళ్ళు లేటు కావటం, అలానే ఆస్తులు తగాదాలు రావడం, అన్నదమ్ముల మధ్యన విభేదాలు రావడం, పెద్దల మధ్యన పిల్లలు ఉండలేకపోవడం, విదేశాలకు వెళ్ళిపోవటం, దేశం పయ్యారు అప్పులు పాలవటం, ఇలానే ఆర్థిక స్థితిగతులు ఉండటం, అలానే శత్రు భయం, శత్రుపీడ, శత్రు బాధ కూడా ఉండటం, అలానే పూర్వీకుల శాపం కూడా ఉండేలాగా ఉంటుంది ఈ కన్యారాశి వారికి. కావున ఈ యొక్క గ్రహాలు ఏవైతే 4వ స్థానం,
6వ స్థానం, 10వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానంలో శని భగవానుడు ఉన్నా, అలానే శుక్ర భగవానుడు కూడా మనం అనుకున్నట్టుగానే 2, 4, 6, 8, 10వ స్థానాల్లో శుక్ర భగవానుడు ఉన్నా కూడా ఈ యొక్క గ్రహస్థితి ఉంటే కూడా ఈ యొక్క పరిజ్ఞానం, ఈ యొక్క పరిమాణం ఉంటుంది కాబట్టి ఆ మేర ఉంటుంది. అయితే ఈ కన్యా రాశి వారికి కనుక ఇలాంటి గ్రహచారం ఉన్నట్టయితే కనుక మనం పుట్టినప్పుడు ఏర్పడేటువంటి గోచార ప్రకారంగా ఇలాంటి గ్రహచారం ఉన్నట్లయితే వాళ్ళు చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహచారం నుంచి బయటపడేసి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉండేలాగా ఉంటుంది. మనకి గోచారం అంటే మనం పుట్టగానే వేరుపడేటువంటిది గోచారం. ఈ మేర కనుక మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీరు జీవితకాలం అంటే మనం ఉన్నంత వరకు ఇలాంటి పరిహారాలు అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇప్పుడు కరెంటు ఏదైతే ఉందో మనకి ఈ కరెంట్ జనరేషన్లో అంటే ఈ రోజే మనం చూసుకోవడం వేరు. మనం పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ను బట్టి అప్పుడు గోచారం అనేది వేరు, నవాంశ అనేది వేరు. ఈ గోచారంలోంచి తీసుకొని చేసేదే నవాంశ. ఈ నవాంశ మనం పెళ్లిళ్ళు చేసుకునే సమయంలో చూసేటువంటిది నవాంశ. ఒక అబ్బాయి జాతకం కలిపేసి చూసి అది కంపాటబిలిటీ అని చెక్ చేసిన తర్వాత నవాంశలోకి వెళ్తారు. అక్కడ కనుక మనకి బాగుంది అంటే పెళ్లిళ్ళు చేసుకునే దానికి బాగుంటుంది. కాబట్టి అది మరొకసారి మనం చూద్దాము. అయితే ఈ గ్రహరీత్యాల ప్రకారంగా కనుక మీరు రవి భగవానుడు 2వ స్థానంలో కానీ 5వ స్థానంలో కానీ రవి భగవానుడు ఉండేసి అలానే మనకి 4, 5, 6 స్థానంలో కనుక కుజుడు ఉన్నట్టయితే మీకు ఆ ఒక ఏదైతే కాలసర్ప దోషం ఉందో ఆ దోషం కూడా మీకు ఉంటుంది. ఈ దోషాలన్నిటికీ కూడా ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు కలిసి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మీ గోచార ప్రకారంగా ఆయా స్థానాల్లో ఉన్నట్టయితే కనుక వాటి గురించి మీకు ఖచ్చితంగా వెసులుబాటు అనేది రావాలి. ఆ వెసులుబాటు రావడం కోసం చిన్న చిన్న పరిహారాలు మీరు జీవితకాలం చేయాల్సి వస్తుంది. మీకు ఈ పరిహార నిమిత్తంగా ఏంటంటే పన్నీరు అని దొరుకుతుంది. పన్నీరుతో పాటు మీకు కుంకుమ పువ్వు అని ఉంటుంది. ఈ కుంకుమ పువ్వు సఫ్రాన్ అంటారు. ఈ సఫ్రాన్ అలానే పన్నీరు ఇది మీకు పూజ సామాగ్రిలో దొరుకుతుంది. అలానే మీకు జాజికాయ అని ఉంటుంది. ఈ జాజికాయ, సఫ్రాన్ అలానే మీకు పన్నీరు అని ఉంటుంది. ఈ 3 కూడా తీసుకొని ఈ 3 కూడా ఆ నవగ్రహాలకు అభిషేకం చేయడం. ఈ 3తో కూడా మీరు నవగ్రహాలకే కాకుండా రాహువు కేతువులకి అభిషేకం చేస్తే మరీ మంచిది. అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో కానీ అలానే మీకు కుమారస్వామి ఆలయంలో కానీ కూడా అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మనం అనుకున్నటువంటి ఏవైతే దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. ఎక్కడైనా మీకు శివాలయం కనుక సమీప దూరంలో ఉంటే అక్కడ కూడా వీటితో అభిషేకం చేసుకోవడం ద్వారా మీలో ఉన్నటువంటి రుమ్మతులు, ఆరోగ్య సమస్యలు అలానే మీ గ్రహరీత్యా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఆ స్థానాలకు సంబంధించిన గ్రహాలు ఏవైతే మీకు 6వ స్థానంలో కుజుడు ఉండటం, 4వ స్థానంలో కుజుడు ఉండటం అలానే శని భగవానుడు 8వ స్థానంలో ఉండటం లాంటి గోచార ప్రకారంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేసి కొంతమేర ఆ గ్రహశాంతి కలిగేసి మీకు వెసులుబాటు ఉంటుంది. ఆ మేర మీరు చేసేటువంటి పనులు కావచ్చు, ఆ మేర చేసేటువంటి జాబు పరంగా కావచ్చు, ప్రయత్నాలు కావచ్చు, మ్యారేజెస్ కావచ్చు, ఆ ఇళ్ళు అలానే స్థలాలు అన్నీ సంపాదించుకునే దానికి నరదిష్టి నరఘోష కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసుకుంటే కలిసి వచ్చేదానికి అదృష్టం ఉంటుంది. ఆ మేర ప్రయత్నం చేసుకోండి. అందరూ అదృష్టవంతులు అవ్వండి. జై శ్రీమన్నారాయణ.